వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం మడనూరు పెద్దపాలెం గ్రామంలో సంక్రాంతి సందర్భంగా భోగి పండగ రోజున సముద్రంలో పడవల పోటీలు ఘనంగా జరిగాయి. రెండవసారి జిల్లా స్థాయిలో జరిగిన ఈ పడవ పోటీలలో ప్రకాశం జిల్లాలోని వివిధ మత్స్యకార గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. నాటు పడవలు తెడ్డులతో సముద్ర ఒడ్డు నుండి మొదలై సముద్రంలో కిలోమీటర్ దూరంలో లంగరు వేసి ఉన్న బోటు నుండి జెండా తీసుకుని తిరిగి ప్రయాణం చేసి ఒడ్డుకు రావడం ఈ పోటీ. మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఆద్యంతం ఉత్సాహంగా జరిగిన ఈ పోటీలను చూసేందుకు పర్యాటకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. నరసన్నపేట మండలం పారసిలి గ్రామంలో నిర్మించిన విశ్రాంతి భవనాన్ని రిబ్బన్ కట్ చేసి శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి ప్రారంభించారు. ఈ విశ్రాంత భవనం ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించబడిందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వస్తువుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ప్రయాణికులు, గ్రామస్తులు విశ్రాంతిగా ఉండేందుకు ఈ భవనం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. గ్రామంలో ప్రయాణికులకు తాగునీరు, విశ్రాంతి, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ భవనాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్న కిషోర్ కిరణ్ సేవలను అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన, రాష్ట్ర కళింగ కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణంనాయుడు, మండల పార్టీ అధ్యక్షులు అడపా చంద్రశేఖర్, వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు సింహ చంద్రశేఖర్, కింజరాప్ సత్యనారాయణ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ 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 కాశీ విశ్వేశ్వర దేవాలయ 6వ వార్షికోత్సవ జాతర మహోత్సవ సందర్భంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలను స్వీకరించిన ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మరియు నియోజకవర్గ సమన్వయకర్త బగ్గు అర్చన. వారితో పాటు ఈ కార్యక్రమంలో నర్సన్నపేట వంశధార డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ చిమ్మ చంద్రశేఖర్, నీటి సంఘం అధ్యక్షులు జుత్తు అప్పలనాయుడు, టీవీకే ప్రసాద్ మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గం పెద్దసీది హైస్కూల్ గ్రౌండ్లో నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న సెటిల్ బ్యాడ్మింటన్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఎదగాలంటే క్రీడలు ఎంతో కీలకమన్నారు. క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాకుండా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, పరస్పర గౌరవం వంటి విలువలను నేర్పుతాయని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. పెద్దసీది హైస్కూల్ గ్రౌండ్ను క్రీడలకు అనుకూలంగా అభివృద్ధి చేయడంలో భవిష్యత్తులో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. యువతను క్రీడల వైపు మరింత ప్రోత్సహించేందుకు మౌలిక వస్తువులు కల్పించడమే కాకుండా ప్రతిభ చూపిన క్రీడాకారులకు తగిన ప్రోత్సాహకాలు అందేలా కృషి చేస్తామని చెప్పారు. ఈ సెటిల్ బ్యాడ్మింటన్ పోటీలలో నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనడం విశేషం. ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడాభిమానులు, యువకులు, విద్యార్థులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కవిటి పరిసర ప్రాంతాల్లో సినిమా షూటింగ్ కి అనుకూలమని హైదరాబాద్ కు చెందిన లక్ష్మీకృష్ణ ఫిలిమ్స్ చిత్రసీమ యూనిట్ కవిటి కొత్తపాలెం బీచ్ లో సావిత్రి చిత్రం సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిత్రంలో హీరోగా సామ్రాట్, హీరోయిన్ గా లిఖిత నటించారు. ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణమాయ మాట్లాడుతూ ప్రాంతంలో చిత్రాలు షూటింగ్ చాలా అనుకూలమైన ప్రదేశమని, మంచి మంచి చిత్రాలు చేయడానికి మంచి లొకేషన్స్ అందుబాటులో ఉన్నాయని, ఇక్కడ ప్రజలు కూడా చాలా సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. గోదావరి జిల్లాలో అల్లుళ్లకు పిండి వంటల మర్యాద సాంప్రదాయమే. కానీ
ఈసారి ఆ సాంప్రదాయాన్ని ఇప్పటి వరకు ఎక్కడా లేని మరో స్థాయికి తీసుకువెళ్లారు గుంటూరు జిల్లా తెనాలి దంపతులు. మొదటి సంక్రాంతికి వచ్చిన అల్లుడికి ఏకంగా 158 రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు దంపతులు. మామూలుగా గోదావరి జిల్లాలో పండగలకు వచ్చిన అల్లుళ్లకు ఎక్కువ సంఖ్యలో పలు రకాల పిండి వంటలు వండి పెట్టడం మనం ప్రతి సంవత్సరం చూస్తున్నాం. కానీ ఈ సంక్రాంతి పండుగకు గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వందనపు మురళీకృష్ణ దంపతులు ఇంటి అల్లుడికి ఊహించని అదిరే రేంజ్లో ట్రీట్ ఇచ్చారు. అల్లుడు శ్రీదత్త గోదావరి జిల్లా రాజమండ్రికి చెందినవారు కావడంతో వారి లెవెల్కు ఏమాత్రం తగ్గకుండా పండగ విందు ఏర్పాటు చేశారు. ఏకంగా 158 రకాల పిండి వంటలతో విందు భోజనం వడ్డించి సర్ప్రైజ్ చేశారు. మురళీకృష్ణ దంపతుల కుమార్తె మౌనికను రాజమండ్రి వాసి శ్రీదత్తకు ఇచ్చి గతేడాది వివాహం జరిపించారు. పెళ్లయ్యాక మొదటి సంక్రాంతి పండుగ సందర్భంగా గోదావరి జిల్లాకి మనం ఏమాత్రం తీసిపోము అనే రీతిలో 158 రకాలతో విందు భోజనం ఏర్పాటు చేయడంతో కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినట్లు గుంటూరు జిల్లా వాసులకు అనిపించింది. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారిని పాట్నా హైకోర్టు న్యాయమూర్తి అనసూయ చక్రవర్తి దేవాలయంకు విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పులి శంకర్ శర్మ మరియు ఆలయ జూనియర్ అసిస్టెంట్ చక్రవర్తి ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు మరియు వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు. వారికి శ్రీ స్వామివారి ప్రసాదాలను చిత్రపటంను అందజేశారు. జలుమూరు మండలం కరవంజి గ్రామంలో సర్పంచ్ జిత్తు నేతాజీ గ్రామస్తుల ఆహ్వానం మేరకు శ్రీ 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 కాశీ విశ్వేశ్వర ఆలయ వార్షికోత్సవ జాతర మహోత్సవానికి హాజరైన మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మరియు యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, అలాగే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వాలీబాల్ పోటీలో గెలుపొందిన జట్టులకు బహుమతులు ప్రదానం చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్కు సెలెక్ట్ అయిన గ్రామస్తుడికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ గ్రీవెన్స్ విభాగ అధ్యక్షులు ధర్మాన జగన్మోహన్ రావు, ఎంపీటీసీ తర్ర జీవరత్నం, మండల యూత్ కార్యదర్శి చింతు శ్రీనివాసరావు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానంలో కనుమ పండగ సందర్భంగా ఆలయ గోశాల వద్ద ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పులి శంకర్ శర్మ గోపూజ కార్యక్రమం నిర్వహించారు. తదుపరి ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పులి శంకర్ శర్మ మాట్లాడుతూ గోమాత దర్శనం సకల దేవతల దర్శన పుణ్యమని, గోవు నుంచి వచ్చే ప్రతిదీ ఔషధాలుగా కలిగి ఉంటుందని, గోమాత హిందూ ధర్మ ప్రతీక అని తెలిపారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి మకర సంక్రాంతి సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పులి శంకర్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ఉత్సవమూర్తులతో తిరువీధి మహోత్సవం నిర్వహించారు. అనంతరం మకర సంక్రమణం పూజ నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ అనివెట్టి మండపంలో ఆలయ నాదస్వర బృందంచే కార్యక్రమం నిర్వహించారు. మండల కేంద్రంలో బుధవారం అత్యంత వైభవంగా సంక్రాంతి సంబరాలు జరిగాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నేతృత్వాన కూటమి నాయకులంతా కలిసి ఈ వేడుకలు నిర్వహించారు. సంక్రాంతి వైభవాన్ని చాటి చెబుతూ సాంస్కృతిక సంబరాన్ని గుర్తు చేస్తూ అంగరంగ వైభవంగా వేడుకల నిర్వహణ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది. భోగి మంటలతో ఆరంభమై రంగవల్లులతో తీర్చిదిద్దిన ప్రాంగణాలు వేదికగా శోభామాయంగా నిలిచాయి. వేడుకల్లో భాగంగా ముగ్గుల పోటీలు, ఆటల పోటీలు నిర్వహించారు. ఆనందోత్సాహాల నడుమ పౌర సంస్కృతిని ప్రతిబింబిస్తూ భారతీయుల విలువలను చాటి చెబుతూ రైతులకు మేలు చేకూరాలని ప్రార్థిస్తూ పుష్యలక్ష్మికి ప్రత్యేక పూజలు చేశారు. పాడి పంటలకు నిలయంగా నవ్యాంధ్ర విరసిల్లాలని సకల జనుల హితం కోరిన మంత్రి అచ్చెన్న సంక్రాంతి పండుగ సందేశం అందించారు. సంప్రదాయ సంబరం సంస్కృతులకు నిలయమని సంక్రాంతి పండుగ విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, టెక్కిలి ఆర్డీఓ కృష్ణమూర్తి, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం చేయాలని వైకాపా జిల్లా అధ్యక్షుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బుధవారం నర్సన్నపేటలోని పార్టీ కార్యాలయంలో
ఆయన అధ్యక్షతన జిల్లా స్థాయి నేతలంతా భోగి మంటల్లో కూటమి పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ కాగితాలను వేశారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ వేళ భోగి మంటల్లో ప్రభుత్వ ప్రైవేటీకరణ ఉత్తర్వుల కాపీలను దగ్ధం చేసి నిరసన తెలిపినట్లు చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కృష్ణదాస్ విమర్శించారు. నిరుద్యోగ భృతి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాలు ఊసేలేదని దుయ్యబట్టారు. గత ప్రభుత్వ హయాంలో అసలైన సంక్షేమ పథకాలను అటకెక్కించి నిత్యావసరాల ధరలు పెంచి సామాన్యుల నడ్డి విడుస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో అవినీతి, అక్రమ మద్యం అమ్మకాలు పెరిగిపోయాయని ఆరోపించారు. ప్రజాక్షేత్రంలోని నాయకులు ప్రజాపక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారం కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, టెక్కిలి సమన్వయకర్త పేరాడ తిలక్, ఆందల్వలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, ఇచ్చాపురం సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి, రాష్ట్ర సిఈసి మెంబర్ పిరియా సాయిరాజ్ పాల్గొన్నారు. వారితో పాటు యువ నాయకులు ధర్మాన కృష్ణ చైతన్య, ధర్మాన రామ్మనోహర్ నాయుడు, జిల్లాలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.